వెల్కమ్ టు బృందా ఇంజనీరింగ్ అకాడమీ ఛానల్. మన యొక్క ఛానల్ని ఫాలో అవుతున్నటువంటి పాలిటెక్నిక్ చదువుతున్నటువంటి స్టూడెంట్స్ కోసం ప్లస్ ఈసెట్ 2025 రాసేటువంటి స్టూడెంట్స్ కోసం మనం ఫిజిక్స్ యొక్క సిరీస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో అందులో భాగంగా ఈరోజు యొక్క కాన్సెప్ట్ పవర్ అనేటువంటి కాన్సెప్ట్ మీద. లాస్ట్ వీడియోలో మనం డిస్కస్ చేసినట్టు ఫిజిక్స్ నుంచి 25 మార్క్స్ ఈ సెట్లో రావడం జరుగుతుంది. అలానే వర్క్ గురించి కూడా మనం లాస్ట్ వీడియోలో డిస్కస్ చేశాము. సో ప్రజెంట్ ఈ వీడియోలో పవర్ యొక్క థియరిటికల్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. మీకు పవర్ అనేటువంటి కాన్సెప్ట్ ఈ సెట్లో ఏ విధంగా అడుగుతారు, అడిగేటువంటి కాన్సెప్ట్స్ అన్నీ కూడా పవర్కి సంబంధించినటువంటి కాన్సెప్ట్లు అన్నీ కూడా ఈ వీడియోలో కవర్ అవుతాయి. సో ఇంకా ఛానల్ని కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీలాంటి ఫ్రెండ్స్కి రీచ్ అవుతుంది. నౌ కమింగ్ టు ద కాన్సెప్ట్ పవర్ అనేది ఫస్ట్ ఫార్ములా పాయింట్ ఆఫ్ వ్యూలో ఆర్ డెఫినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వర్క్ డన్ పర్ యూనిట్ టైం ఈజ్ కాల్డ్ యాజ్ ద పవర్. వర్క్ డన్ పర్ యూనిట్ టైం ఈజ్ కాల్డ్ యాజ్ ద పవర్ అనమాట. సో ఫార్ములా ఏమవుతుంది, ఆటోమేటిక్గా పవర్ ఈక్వల్ టు వర్క్ డన్ బై టైం అనేది అవుతుంది. సో దీనికి యూనిట్స్ ఏంటి? యూనిట్స్ వచ్చేసరికి వర్క్ డన్ యొక్క యూనిట్స్ ఏంటి? వర్క్ డన్ అంటే ఏం రాసుకోవచ్చు? ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ రాసుకోవచ్చు. ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ బై టైం అనేది ఉంటుంది. సో ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ బై టైం అంటే ఏం రాసుకోవచ్చు? న్యూటన్ మీటర్. ఫోర్స్కి యూనిట్స్ న్యూటన్, డిస్ప్లేస్మెంట్కి యూనిట్స్ మీటర్ బై టైం. టైంకి యూనిట్స్ ఏమవుతాయి? సెకండ్స్ అవుతాయి. సో ఇప్పుడు పవర్ యొక్క యూనిట్స్ ఏంటి అంటే న్యూటన్ మీటర్ పర్ సెకండ్. న్యూటన్ మీటర్, 1 న్యూటన్ మీటర్ ఈక్వల్ టు 1 జౌల్ అనమాట. సో కాబట్టి ఏం రాసుకోవచ్చు అంటే జౌల్ పర్ సెకండ్. సో పవర్ యొక్క యూనిట్స్, ఎస్ఐ యూనిట్స్ వచ్చేసరికి మీకు జౌల్ పర్ సెకండ్ అవుతుంది. జౌల్ పర్ సెకండ్. ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే 1 వాట్ ఈక్వల్ టు, వాట్ ఈజ్ ఆల్సో అనదర్ యూనిట్ ఫర్ ద పవర్. 1 వాట్ ఈక్వల్ టు 1 జౌల్ పర్ సెకండ్ అని అర్థం. సో యూనిట్స్ జౌల్ పర్ సెకండ్ వచ్చేసరికి వాట్ ఈజ్ ఆల్సో, సో ఇక్కడ టోటల్గా 3 యూనిట్స్ కనపడినాయి. న్యూటన్ మీటర్ పర్ సెకండ్ అనేది ఒకటి, జౌల్ పర్ సెకండ్ అనేది ఒకటి, వాట్. ఈ 3 కూడా పవర్కి యూనిట్సే. అండ్ కొన్ని ప్రాబ్లమ్స్లో ఈ సెట్లో అడిగేటువంటి కొన్ని క్వశ్చన్స్లో పవర్స్ మనకి కిలోవాట్స్లో అడుగుతారు, మెగావాట్స్లో అడుగుతారు, గిగావాట్స్లో అడుగుతారు, వాట్ ఎవర్ ఇట్ మే బి. కిలోవాట్స్ అంటే 10⁻³ వాట్స్ అని అర్థం. మెగావాట్స్ ఎండబ్ల్యూ అంటే 10⁻6 వాట్స్ అని అర్థం. ఎం అంటే 10⁻6. గిగావాట్స్ అంటే 10⁻9 అని అర్థం. 10⁻9 వాట్స్. నెక్స్ట్ అనదర్ వన్, జనరల్గా మనం మోటార్స్ యూజ్ చేసినప్పుడు యూజ్ చేస్తాం 1 HP అంటే 1 హార్స్ పవర్. 1 హార్స్ పవర్. 1 హార్స్ పవర్ ఈక్వల్ టు 1 HP ఈక్వల్ టు హౌ మెనీ వాట్స్ అని అడుగుతారు. హార్స్ పవర్. ఓకే, హార్స్ పవర్ ఈక్వల్ టు 736 వాట్స్ అనమాట. ప్రాబ్లమ్స్లో కన్వర్షన్ చేయడానికి మనకి ఇది యూజ్ అవుతుంది. అంటే పవర్ యొక్క యూనిట్స్ 1 HP, 2 HP, 3 HP అలా ఇచ్చారనుకోండి, ఆ హార్స్ పవర్స్ని వాట్స్లోకి కన్వర్ట్ చేయాలి. సో 736 వాట్స్ వేసుకోవాలి, లేదా 0.736 కిలో వాట్స్ అనేది వేసుకోవాలి. ఓకే, సో దీస్ ఆర్ ద ఫండమెంటల్స్. నెక్స్ట్ ఇంకొకటి డైమెన్షన్స్ అడగవచ్చు. డైమెన్షన్స్ ఆఫ్ ద పవర్ అంటారు. యూనిట్స్ ఏం చెప్పుకున్నాం? న్యూటన్ మీటర్ పర్ సెకండ్ అన్నాం. న్యూటన్ అంటే ఏంటి అంటే 1 kg మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. న్యూటన్ ప్లేస్లో కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఇంటూ మీటర్ బై సెకండ్. సో దీన్ని సింప్లిఫై చేస్తే కేజీ మీటర్ స్క్వేర్ సెకండ్ పవర్ -3 అవుతుంది. కేజీ మీటర్ స్క్వేర్ సెకండ్ పవర్ -3. సో మన యొక్క డైమెన్షనల్ ఫార్ములా అన్నప్పుడు MLT తీసుకుంటాం.
ఎం అంటే మాస్, మాస్కి ఏముంది ఇక్కడ కేజీ ఉంది, కేజీకి పవర్ కోఎఫిషియంట్ 1 ఉంది. నెక్స్ట్ ఎల్ అంటే లెంత్, లెంత్ ఇక్కడ ఏముంది మీటర్ స్క్వేర్ ఉంది, మీటర్కి పవర్ కోఎఫిషియంట్ 2 కాబట్టి ఎల్ స్క్వేర్. నెక్స్ట్ టీ అంటే టైము, టైంకి ఇక్కడ యూనిట్స్ ఏమున్నాయి సెకండ్స్ ఉన్నాయి, సెకండ్కి పవర్ కోఎఫిషియంట్ -3. సో ఎంఎల్ స్క్వేర్ టీ పవర్ -3 అనేది ఉంది. సో పవర్ ఈక్వల్ టు వర్క్ డన్ బై టైం అనేది బేసిక్ ఫార్ములా. సో దాని నుండి రిమైనింగ్ టర్మ్స్ అన్ని కూడా వచ్చినాయి. నెక్స్ట్ ఇంకొక విధంగా ఎలా రాసుకోవచ్చు ఇక్కడ చూడండి. పవర్ ఈక్వల్ టు వర్క్ డన్ బై టైం అనేది మీకు తెలిసినటువంటి ఫస్ట్ ఫార్ములా. నెక్స్ట్ దీన్ని ఇంకొక విధంగా ఎలా రాయొచ్చు అంటే పవర్ ఈక్వల్ టు వర్క్ డన్ అంటే ఏంటి, ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ బై టైం అన్నమాట. సో ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ బై టైం. డిస్ప్లేస్మెంట్ బై టైం అంటే ఏమి రాయొచ్చు అంటే వెలాసిటీ రాసుకోవచ్చు. సో సెకండ్ ఫార్ములా ఏమవుతుందంటే ఫోర్స్ ఇంటూ వెలాసిటీ. ప్రాబ్లంలో ఫోర్స్ వెలాసిటీ ఇచ్చి ఫైండ్ అవుట్ ద పవర్ అన్నా కూడా మీరు ఫోర్స్ ఇంటూ వెలాసిటీ చేస్తే సరిపోతుంది. వెక్టార్స్ ఫామ్ ఇచ్చినా కానీ ఇక్కడ మీకు వెక్టార్స్ ఫామ్ ఇచ్చినప్పుడు ఫోర్స్ వెక్టార్ని వెలాసిటీ వెక్టార్ని లాస్ట్ వీడియోలో చెప్పినట్టు డాట్ ప్రొడక్ట్ చేయటమే. తెలుసు కదా, డాట్ ప్రొడక్ట్స్ అంటే కోఎఫిషియెంట్స్ని మల్టిప్లై చేస్తే సరిపోతుంది. సో ఫోర్స్ ఇంటూ వెలాసిటీ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక విధంగా ఎలా అడుగుతాడంటే కొన్ని కేసెస్లో ఫోర్స్ అనేది ఇవ్వకుండా మనకి ప్రెజర్ అనేటువంటి దాన్ని ఇస్తాడు. ప్రెజర్ ఇచ్చినప్పుడు ఎలా అవుతుంది, ప్రెజర్ ఒకటి ఏరియా ఒకటి ఇస్తాడు, ఏరియా కానీ వాల్యూమ్ కానీ ఇస్తారు. అప్పుడు పవర్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి. సో మీకు తెలిసినటువంటి రెగ్యులర్ ప్యాటర్న్ ఫార్ములా పవర్ ఈక్వల్ టు వర్క్ డన్ బై టైం అనేది వేస్తాడు. వర్క్ డన్ అంటే ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ బై టైం. మీకు ఇక్కడ ప్రెజర్ ఈక్వల్ టు వాట్ ఈస్ ద ఫార్ములా, ఫోర్స్ బై ఏరియా. ఓకే, ప్రెజర్ ఈక్వల్ టు ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా. దీని నుండి ఫోర్స్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు అంటే ప్రెజర్ ఇంటూ ఏరియా రాసుకోవచ్చు. సో ఇప్పుడు ఇక్కడ ఫోర్స్ ప్లేస్లో ప్రెజర్ ఇంటూ ఏరియా ఇంటూ డిస్ప్లేస్మెంట్ బై టైం రాసుకోవచ్చు. సో దీనికి ఇక్కడ ప్రెజర్ ఇంటూ ఏరియా ఇంటూ డిస్ప్లేస్మెంట్ ఈజ్ నథింగ్ బట్ వాల్యూమ్ అవుతుంది. సో ప్రెజర్ ఇంటూ వాల్యూమ్ బై టైం అనమాట. సో పవర్ ఈక్వల్ టు ప్రెజర్ ఇంటూ వాల్యూమ్ బై టైం అనేది వేసుకుంటే మనకి పవర్ అనేది క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో దీస్ ఆర్ ద టోటల్ ఫండమెంటల్ థింగ్స్ ఫర్ ద ఈసెట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. పవర్కి సంబంధించినటువంటి కంప్లీట్ కాన్సెప్ట్ అయితే ఇదే. వీటి మీదే ప్రాబ్లమ్స్ అనేవి రిపీటెడ్గా అడుగుతూ ఉంటారు. ప్రీవియస్ క్వశ్చన్స్ నేను మీకు డిస్క్రిప్షన్లో పెడతాను. వాటిని చూస్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ అడుగుతున్నారు అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. సో వీటిలో ఏదైనా డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బృందా ఇంజనీరింగ్ అకాడమీ.